అదేవిధంగా మా దగ్గర ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది సుచిత్ర, కానీ ఆ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ని ఆనుకొని ఉంటుంది. వాళ్ళు బాట బంద్ చేయడం వల్ల ఆ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నిర్మానుష్యం అయిపోయింది. సార్ మిలిటరీది కావచ్చు అది, కానీ లక్షల మంది ప్రజలకు అవసరం ఉండేటువంటి ప్లేస్ కాబట్టి మీరు దాని నుంచి రోడ్ని అలౌ చేయమని చెప్పి కోరడం. అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ సంబంధించిన సమస్యల మీద కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం, వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది. అదేవిధంగా రైల్వే మినిస్టర్ కలిసినాం, నేను, నగేష్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే హరీష్ గారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి. మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీరు రాజస్థాన్కి పోయే లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది, అనేక లైన్ల జిగ్జాగ్ ఉంటుంది. దానికి అండర్ పాసులు లేక ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యి కూడా 10-15 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అన్ని సమస్యలు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది షెఫిల్గూడ కావచ్చు, అది మౌలాలి దగ్గర కావచ్చు, ఇట్లా అది అల్వాల్లో కావచ్చు, మచ్చ బొల్లారం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అనేక దిక్కుల అండర్ పాసులు ఓవర్ బ్రిడ్జిలు లేక ప్రజలు సఫర్ అవుతున్నారు. కాబట్టి గంటల తరబడి లక్షల మందికి ఇబ్బంది అవుతున్న సమస్య కాబట్టి అని చెప్పి దాని మీద కూలంకుషంగా రైల్వే మంత్రి గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా హరీష్ రావు గారు కూడా వందే భారత్ ట్రైన్ పోతుంది. ఆ వందే భారత్ ట్రైను మహారాష్ట్రలో 10 కిలోమీటర్ల పరిధిలో 2 దిక్కులు ఆగుతుంది. ఈ మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క దగ్గర కూడా ఆగుతలేదు, ఆక్యుపెన్సీ కూడా తక్కువ ఉంది. ఆ వందే భారత్ ట్రైన్ని మా దగ్గర కూడా ఆపాలని చెప్పి వారు కోరడం జరిగింది. అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖలో మాకు మొన్న చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఓపెన్ చేసి మాకు అక్కడి నుంచి రైళ్ళ ఆపరేషన్ కోసం కూడా వివిధ రైళ్ళు వివిధ స్టేషన్లో ఆగేదాని కోసం కూడా తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం కోసం కోరడం, వారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది.